ఎంపీగా ఓడిపోయినప్పుడు వెంటనే ఆమెను ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారని ప్రశ్నించలేదా? ఆ ప్రశ్నల్ని తాను ఎదుర్కోలేరా? ఉద్యమకారుల గురించి మీరా మాట్లాడుతారు? ఏ ఉద్యమకారులకు మీరు అవకాశాలు ఇప్పించిండ్రు? మీ వెంట ఉండి నేను కదా పనిచేయలేదా? జిల్లాలో నా ఊర్లో నేను మొదటిసారి మీ తరపున నేను బతుకమ్మని పెట్టలేదా? మిమ్మల్ని ఆహ్వానించలేదా? ఎప్పుడు నా పక్షాన మీరు మాట్లాడిండ్రు? నేను కాదు, నాలాంటి వందలాది మంది ఉద్యమకారుల పక్షాన మీరు ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? ఉద్యమకారులకు కేసీఆర్ గారు గుర్తించారు స్వయంగా. ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం చేసిండ్రు. ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రు. మిగిలినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం జరగలేదని మీరు చెప్తా ఉన్నారో దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి కదా, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. చేయగలిగినంత వరకు బీఆర్ఎస్ చేసింది. కేసీఆర్ గారు దశాబ్ద పాలనలో 9.5 సంవత్సరాల పాలనలో ఏమి పీకి కట్టలు కట్టిండ్రో ఒక మహిళగా మీకు తెలియదా? బాల్య వివాహాలు ఆగినాయి కదా కళ్యాణ లక్ష్మితోని. 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయకుండా అమ్మాయిలను చదివిస్తూ ఉన్నారు కదా. ఒంటరి మహిళలను గుర్తించిండ్రు కదా. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిండ్రు కదా. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఒక్కరు కాదు కదా. అన్ని వర్గాలను, బీసీలను, మైనారిటీలను, దళితులను, ఎస్టీలను, గిరిజన తాండాలను వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కల్పించి వాళ్ళకు గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసిండ్రు. అంతవరకు గ్రామాల్లో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తాండాలన్నీ గ్రామాలకు వచ్చి ఆ సర్పంచులకు మొరపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. వాళ్ళ తాండాలను వాళ్ళు పాలించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. మహిళలకు 50% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించింది. కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ అధ్యాయం కదా. సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించదగ్గ పాలన కదా. తినే కంచంలో మన్ను పోసుకున్నామనేటువంటి ప్రజలు ఏడ్చినటువంటి ప్రజలను అడుగు. ఆయన ఎంపీకి కట్టలు కట్టిండ్రు. పంట దేశంలోనే అత్యున్నతంగా వరి పండించే రాష్ట్రంగా ఎదిగింది కదా. రైతన్నలను అడుగు. ఆయన ఎంపీకి కట్టలు కట్టిండ్రో, ఎన్ని ధాన్యపు రాసుల్ని ఆయన సృష్టించిండ్రో, ఎంత సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దిండ్రో. ఉద్యోగులను అడగండి, ఏ స్థాయిలో జీతభత్యాలు పెంచి దేశంలోనే నంబర్ 1గా జీతాలు ఇచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రో. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అడగండి, 3 ఇంతల జీతాలను ఎట్లా పెంచిండ్రో. ఆశాలను అడగండి, అంగన్వాడీలను అడగండి. ఎవరిని అడిగినా చెప్తారు కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణాధ్యాయం అని. కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాష్ట్రానికి ఒక అన్నపూర్ణగా రాష్ట్రాన్ని, ఆకలి కేకల తెలంగాణ. గద్దర్ పాట పాడిండ్రు, అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని. ఆకలి కేకల గానాన్ని అన్నపూర్ణ తెలంగాణగా మలిచిండ్రు కదా కేసీఆర్ గారు. ఏ స్థాయిలో జీడిపిని పెంచిండ్రో తెలియదా? ఎంత అభివృద్ధిని సాధించిండ్రో తెలియదా? చెరువుల పూడిక ఎట్లా తీసిండ్రో తెలియదా మీకు? మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడమే కాకుండా ఆడబిడ్డల దుఃఖం మీకు తెలియదా? కిలోమీటర్ల చొప్పున నీళ్లు మోయడానికి బిందెలు ఎత్తుకొని భుజాలు కాయలు కాసేవి. ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని వాపింది మీకు కనిపించదా? మెరుగైన వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులనే ప్రసూతి సౌకర్యాలు కనిపించి డాక్టర్లకు పారితోషికాలు ఇచ్చి సాధారణ ప్రసవాలు చేయించి మరి వాళ్ళకు కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించింది మీకు కనిపించదా? అది ఆడబిడ్డలకు జరిగిన మేలు కాదా? దళిత బంధు ఇచ్చింది మీకు కనిపించదా? అది దళితులకు జరిగిన మేలు కాదా? బీసీ బంధు ఇచ్చింది మీకు కనిపించదా? మైనార్టీలను కాపాడింది మీకు కనిపించదా? ముల్లాలకు, గుడి పూజారులకు వేతనాలు ఇచ్చింది మీకు కనిపించదా? ఏ వర్గానికి మేలు చేయలేదో కేసీఆర్ గారు చెప్పండి. ఏ వర్గానికి? ఏం బీకి కట్టలు కట్టామని కాదు, ఏ వర్గమో ఒక్కటి చెప్పండి మీరు. కేసీఆర్ గారి చూపు వారిని మనిషి ఎవరున్నారో, కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని సాధని వర్గం ఏదున్నదో చూపించగలరా? యావత్తు తెలంగాణ ఆయన ఎంత విశాల దృష్టి ఆయనది. మీ మచ్చబడింది అంటే మీ కారణంగా పడింది. మచ్చబడింది అంటే ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీగా ఎట్లా అవకాశం ఇచ్చారు కూతురికి. నాలాంటి వారు, నేను అదే ఎమ్మెల్సీ కావాలని కేసీఆర్ గారిని నేను కూడా అడిగిన. నాలాంటి వాళ్ళను కాదని మీకు ఎట్లా అవకాశం ఇచ్చారని అందరూ అన్నారు. అప్పుడు ఎట్లా తీసుకున్నారు? మరి మీరు ఎంపీగా అందరినీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిపించామంటారు నిజామాబాద్ జిల్లాలో, ఆ ఎమ్మెల్యేలే నన్ను ఓడించారంటారు. ఇది ఎక్కడ విడ్డూరం? అందరినీ గెలిపించగలిగిన మీరెట్లా ఓడిపోతారు? స్వయంగా అందరినీ గెలిపించగలిగిన సత్తా ఉన్న మీరు, ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకున్న మీరు ఎట్లా ఓడిపోతారో ఆ ఎమ్మెల్యేలు, మీ చేత గెలిపింపబడ్డ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎట్లా ఓడిస్తారు? ఎందుకు నిందలు వేస్తారు? మీ వెనుక ఎవరున్నారు? తెలంగాణ సమాజానికి తెలియదా? పదే పదే మీరు రిపీట్ చేస్తూ ఎంతకాలం కేసీఆర్ గారిని ఎంతకాలం ఆడిపోసుకుంటారు? కదిలిపోతా ఉంది, మాకు రక్తం మరుగుతూ ఉన్నది. ఆయన వెనుక నడిచిన వాళ్ళం,
ఏమీ లేదు, అవమానాలు భరించినాం, భాషకు యాసకు విపరీతమైనటువంటి అవమానాలు భరించిన వాళ్ళం. ఇదే ఆంధ్ర సరస్వతి పరిషత్తులో నేను గట్ల కాదు అన్న మాటకు అక్కడ గొల్లున నవ్వింది తరగతి.